బంధుమిత్రులందరికీ నమస్కారం. మన ఈ నామస్మరణ సిరీస్ 3rd ఎపిసోడ్కి అందరికీ స్వాగతం అండి. ఇక్కడ ఒక అందమైన పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్ని బాగా చూడండి. చూస్తున్నంతసేపు ఈ ఇమేజ్ చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణుడు రకరకాల వేషాలు వేస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటే అతనిని ఎన్ని రకాలుగా ఆట పట్టించాలో అన్ని రకాలుగా ఆడుకుంటున్నారు. చూసారా? ఈ ఇమేజ్ చూడడానికే కాదండి, ఈ ఇమేజ్ వెనకాల ఉన్న స్టోరీ విన్నారంటే ఇంకా ఆనందం కలుగుతుంది. నేను ఫస్ట్ టైం ఈ ఇమేజ్ చూసినప్పుడు ఎవరో కానీ ఈ ఇమేజ్ డ్రా చేసింది ఆ ఆర్టిస్ట్ సూపర్ అబ్బా అనుకున్నాను. కానీ ఆ ఇమేజ్ వెనకాల స్టోరీని వెతికి తెలుసుకున్నాక అర్థమైంది చాలా పెద్ద గొప్ప స్టోరీ నేను ఇవాళ తెలుసుకున్నాను. ఇది నేను కొన్ని ఇయర్స్ బ్యాకే తెలుసుకున్నాను ఈ స్టోరీ. నేను ఆ పిక్చర్ చూసినప్పుడల్లా ఒక 5 minutes నేను ఆ స్టోరీ మొత్తం రీకలెక్ట్ చేసుకునేలాక మైండ్ అలా కామైపోతుంది. ఆ లీల విని మీరు కూడా మురిసిపోతారా ఇవాళ? ఆ పెద్ద ఆయన పేరు పూంతానం. అతను 15th centuryకి సంబంధించిన ఒక మలయాళ కవి. కేరళలో గురువాయూరప్పన్ దగ్గర ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా గురువాయూరప్పన్ భక్తులు. అతనికి 20 years అప్పుడు మ్యారేజ్ అయింది. చాలా కాలం పిల్లల కొరకు వాళ్ళు ప్రయత్నించారే కానీ పిల్లలు లేరు. ఇదొకటి ఉంటుంది కదా సమాజంలో, పిల్లలు లేరు, లేకపోతే పెళ్ళి కాలేదు, లేకపోతే ఉద్యోగం లేదు, ఇలా రకరకాల వేదనలకు ఆయన గురయ్యాడు. కాలంలో ఇంకా ఎక్కువ ఉండేదేమో మరి ఈ జాడ్యం. సో ఆయన సంతాన గోపాలం అని ఆయన ఒక రచయిత. సంతాన గోపాలం అని ఒక పుస్తకాన్ని రాసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఒక మగపిల్లాడు పుట్టాడు. ఆయన పేరుకి ఈ సంసారం, పెళ్ళి, పిల్లలు ఇలా గడుపుతున్నాడే కానీ నిరంతరం కృష్ణ భక్తిలో తేలుతూ ఆయన ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. లోకం కోసం కొన్ని చేసే మహానుభావులు ఉంటారండి, లేం కదా అని అలాంటి వాళ్ళు ఉండరని అనుకోవద్దు. సో ఆయన మగబిడ్డ పుట్టాడు కదా, అతనికి అన్నప్రాసన ఏదో చేస్తారు కదా, ఆ ఈవెంట్ కోసం కార్యక్రమాలన్నీ సన్నిద్ధం అవుతున్నాయి. ఆ టైంలో ఈవినింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మార్నింగ్ నుంచి అందరూ కేరళలో ఇల్లులు గమనించారంటే పెద్దవి ఉంటాయి. సో ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఆ టైంలో లైట్ సిస్టమ్ కూడా సరిగా ఉండేది కాబట్టి చీకటిగా రూమ్స్ ఉండేవి. అదేమి విచిత్రమో, ఫంక్షనే పిల్లాడి కోసం, అటువంటి పిల్లాడినే ఏమర్చారు. చిన్న బంధువులందరూ స్నానాలు చేయడం, బట్టలు మార్చుకోవడం, అన్నిటి క్రమంలో ఆ విప్పిన బట్టలన్నీ ఒక మూల వేద్దామనుకొని ఒక దగ్గర వేశారు. పాపం అక్కడ పిల్లవాడు సహిస్తున్నాడే, వాడు పాకడు కదా అప్పుడే, బాగా చిన్న పిల్లాడు అయిపోయింది, అక్కడ ఉండిపోయాడు. ఆ బట్టలన్నిటి మధ్యలో అతను చూసుకోకుండా అందరూ వేయడం వల్ల ఆ పిల్లాడు మరణించారు. ఈ వార్త విని ఒకటే శోకనాదాలు. పసిబిడ్డ కదండి. సో అందరూ డిస్టర్బ్ అయ్యారు. ఆ డిస్టర్బ్తో పాటు ఇతను షాక్ అయ్యాడు. ఆ షాక్లో కొంతకాలం అలాగే డల్గా, కామ్గా, నిరోమయంగా అయిపోయారు ఆయన. అప్పటి నుంచి తన బిహేవియర్ కూడా చాలా మారిపోయింది పూంతానంది. నేను ఇంత నమ్ముకున్నాను కదా కృష్ణ, నిన్ను నువ్వే అంటూ ఉన్నాను కదా నేను, మరి నాకు ఈ కష్టం ఎందుకు పెట్టావు? నాకు తండ్రి అవ్వాలని ఉంటుంది కదా, నాకు నాన్నని పిలిపించుకోవాలని ఉంటుంది కదా, నాకు బుజ్జి వాడితో ఆడుకోవాలని ఉంటుంది కదా, ఈ శోకాన్ని ఎందుకు మిగిల్చావు అని బయట వాళ్ళతో చెప్పి అడవడం అంత మూర్ఖ పని ఇంకోటి లేదండి. మనకి ఏం కష్టం వచ్చినా కానీ మన మనసులో నమ్మే పరదేవతని తలుచుకొని ఆ కష్టం చెప్పుకున్నామంటే ఆ చెప్పిన దానికి రిప్లై ఏదో ఒక రకంగా ఉంటుంది. అంతేగాని మన కష్టాల్ని ఎదుటి వ్యక్తులతోనో మనం అనుకుంటాం ఆప్తులు, బంధువులు అని, ఇదంతా ఉత్తమాట. ఎవ్వరూ మనకు ఆప్తులు కాదండి, భగవంతుడు తప్ప. ఆ భగవంతుడితోనే మొరపెట్టుకొని ఏడ్చాడు పూంతాను. వెంటనే పలికేస్తాడా భగవంతుడు? కొద్ది రోజులకి టెస్ట్ చేస్తాడు. ఏదో ఎమోషన్లో నన్ను తలుచుకున్నాడా, ఏదో ఇమీడియట్గా బాధలో, కష్టంలో, సంతోషంలో జస్ట్ అలా తలుచుకుని వదిలేస్తున్నాడా నన్నని టెస్ట్ చేశాడు. ఈ రోజులైనా కానీ పూంతానం కృష్ణ యొక్క నామస్మరణ, కృష్ణ యొక్క ధ్యానము వదలలేదు. రకరకాల పుస్తకాలు, రచనలు అన్నీ రాస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా పూంతానంని పక్కన పెట్టేసింది. ఓకే, ఇతను మన లోకంలో లేడు, వేరేదో ఇదిగా ఉన్నాడు, సరే అని వేరే పెళ్లి చేయడం, వేరే పిల్లలు, ఇవన్నీ కూడా మానిపించేసి పూంతానంని సెట్ అసైడ్ అన్నట్టు పక్కన పెట్టేశారు.
ఈ క్రమంలోనే ఆయన కుమారహరణం అనే పురాణ కథను పద్య రూపంలో ప్రారంభించడం చేశాడు. వీలైనన్ని ఆయన రచనలు చేస్తూ ఒక పక్క ఆలోచనలో మునిగాడు. ఎందుకు కృష్ణ నాకు ఇలా చేస్తావు? మనం మనుషులమే కదండి. ఎండ్ ఆఫ్ ద డే మనకు చేసిన బాధ ఎక్కువ గుర్తుంటుంది, చేసిన పాజిటివ్స్ ఎక్కువ గుర్తుండవు. కానీ ఎవరైనా బాధ పెడితే చివరికి దేవుడు మనల్ని బాధ పెట్టినా సరే ఆ బాధ ఎక్కువ గుర్తుండిపోద్ది అనడానికి ఈ మహానుపురుషుడు కూడా ఉదాహరణే. ఎందుకు ఇలా చేసావని చాలా రచనలు చేస్తున్నప్పటికీ, కృష్ణ భక్తిలో మునుగుతున్నప్పటికీ కూడా ఈ పర్సనల్ ప్రాబ్లం చాలా బాధించింది అతన్ని. అప్పుడు వెంటనే కృష్ణుడు తన ఒళ్ళో ప్రత్యక్షమయ్యాడండి. పూంతానం ఆ కృష్ణ బరువుని స్పర్శని అంతా ఫీల్ అవ్వగలిగాడు. ఇంకో దగ్గర నుంచి నాన్న ని వేరొక పిల్లాడు పిలవడం గమనించాడు. ఇంకొక చోట ఆ బుట్టెక్కుతూ ఆ మెట్లెక్కుతూ ఇలా పడిపోతున్నా అలా పడిపోతున్నా ఏవేవో రకరకాల మాటలతో స్వామి విభిన్న రూపాల్లో దర్శనం ఇవ్వడం ప్రారంభించాడు. పూంతానంకి ఏం అర్థం కాలేదు, ఒళ్ళు జలదరించిపోయింది. అన్ని కృష్ణ స్వరూపాలే. భయమో మరి ఏమిటో అర్థం కాక కృష్ణుడిని ప్రశ్నించాడు. ఏంటి స్వామి ఈ లీల? నేను చూస్తున్నది నిజమేనా? నేను మాట్లాడుతున్నది నీతోనేనా అని అడిగాడు. అమాయక బాలుని వలే నేనే నాన్న, నేనే. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం ఆడుతున్నాను చూడు, ఇక్కడికి రా నాన్న, ఇలా ఆడదాము, ఇది పెట్టు నాన్న, ఆకలేస్తుంది, ఇలా అలబోసుకుంటాను నాన్న, అలా అలా కావాలి నాన్న. రకరకాలుగా పిల్లల చేష్టాలన్నీ చేస్తూ ముద్దు మురిపం మిస్ అయ్యాడు అని ఫీల్ అయ్యాడు కదా పూంతానం. ఆ ఫీలింగ్ని ఇవ్వడానికే వచ్చాడు మన కృష్ణయ్య ఇప్పుడు. అది డైలీ అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. సో పూంతానంకి యాజ్ యూజువల్గా అయిపోయిందనమాట. కృష్ణుడు వచ్చే వేళ అయింది, పాలు గాంచి పెట్టానా, వేరే పనులు పెట్టుకోకుండా వచ్చి కామ్గా కూర్చున్నానా ఇక్కడ అన్నట్టు ఫిక్స్ అయిపోయేలాగా అయిపోయిందనమాట. అదేనండి ఇమేజ్లో ఉన్న పోస్టర్, గమనించండి, అర్థమవుతుంది రకరకాలుగా ఎన్ని చిలిపి చేష్టలు చేస్తున్నాడో కృష్ణయ్య. ఎంత అదృష్టవంతుడో పూంతానం. పూంతానం చేసిందల్లా ఏంటి? ఏడ్చాడు. ఏమీ రాకపోయినా మనకి ఏడవడం రావాలి కదండి. పుట్టుకతోనే వచ్చు మనకది. ఆ ఏడుపు ఎవరి కోసం అన్నదే ఇక్కడ శోచనీయమైన అంశం. ఇలా జరుగుతూ ఉండగా అదే ఊరిలో నారాయణీయం రాస్తున్నటువంటి మేల్మత్తూర్ అనే ఒక బ్రాహ్మణుడు, వేదాంగాలు చదివినటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవారు. ఆయన అప్పుడు అదే కాలంలో నారాయణీయం, మీకు తెలిసే ఉంటుంది, విన్నారు ఎప్పుడైనా? నారాయణీయంని రచిస్తూ ఉన్నారు. ఆయన గొప్ప మేధాశక్తి, సాంస్క్రిట్ నాలెడ్జ్ బాగా కలిగిన వ్యక్తి. మన పూంతానంకి మాత్రం ఓన్లీ లోకల్ లాంగ్వేజ్ మలయాళం ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే పట్టుంది, కానీ సంస్కృత జ్ఞానం లేదు. సో ఇతను ఈ లోకల్ లాంగ్వేజ్ రచనలు చేసుకుంటూ ఉంటే ఆయన సంస్కృతంలో రచనలు చేస్తూ ఆ ఊరిలోనే పెద్ద పేరు మోసినటువంటి కవి ప్లస్ కృష్ణ ఉపాసకుడు కూడా. ఈ పూంతానం ఈ పండితుడి గురించి తెలుసుకొని తాను రాసిన సంతాన గోపాలం అనే రచనని ఒకసారి చూపిద్దాము, ఏమైనా తప్పులు ఒప్పులు ఏమన్నా ఉంటే సరిచేస్తారు వీరు అనని ఒక రకమైన శిష్య జ్ఞానంతో చేరాలని అనుకున్నారండి. పత్తూరు ఏం చేశారు, ఇతను రాసిన కొన్ని పేజీలని పరిశీలించి ఏమున్నా ఇందులో అన్ని అక్షర దోషాలేను, వేదం తెలీదు, ఉచ్చారణ తెలీదు, తప్పులుగా ఇంకేముంటాయి, ఆ తప్పులను తొలగిస్తే ఆ రచనలో ఇంకేముంటుంది అని హేళన చేశాడు. పూంతానం గుండె పగిలిపోయింది. గొప్ప కోరికతో వచ్చినందున ప్రజల ముందు అతన్ని ఎగతాళి చేయబడ్డాడు. అతని చిన్న పిల్లలాంటి హృదయం కారణంగా మేల్పత్తూర్ ప్రవర్తనకు ఆలయం మూలలకు వెళ్ళి అడ్డు అదుపు లేకుండా బాగా ఏడ్చారండి మన పూంతానం. కృష్ణ, ముకుంద, హే గురువాయూరప్ప, భగవానే, ఇదంతా నాకు మేల్పత్తూర్ పైన ఉన్న ద్వేషం లేదా కోపం కాదు, నా యొక్క రచన ఇంత విలువ లేకుండా చేశానే అని మాత్రమే బాధట ఆయనకి. ఒకరి మీద ద్వేషం కాదంటండి, అయ్యో నేను ఇది నీట్గా రాయలేకపోయానా అనని బాధట. ఇంతలో ఆ మేల్పత్తూర్ గర్భగుడిలోకి అడుగు పెట్టాడు. అతనికి అప్పట్లో అంత గౌరవం ఉండేది ఆ నారాయణీయం రాసిన వ్యక్తికి. వచ్చి పూజలు చేయడానికి, గురువాయూరప్పనికి పూజలు చేయడానికి స్టార్ట్ చేయగానే అతనికి మాత్రమే ఒక స్పష్టమైన స్వరం వినిపించింది. పూంతానం వ్యాకరణ జ్ఞానం పేలవంగా ఉండవచ్చు, కానీ నా పట్ల అతని భక్తి నీకంటే చాలా గొప్పది అని గురువాయూరప్పన్ మాటలు విన్నాడు మధుర్. ఎంతో వణికిపోవడమే కాకుండా తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. వెంటనే పూంతానం దగ్గరికి వెళ్ళి, ఏముంది ఇంకా భగవంతుడే చెప్పాడు, సారీ అడక్క ఏం చేస్తాడు, సారీ అడిగారు.
తర్వాత కాలంలో పూంతానం మరియు మేల్మత్తూరు ఇద్దరకు గురువాయూరప్పన్కు గొప్ప భక్తులు అయినప్పటికీ స్థానిక భాషలో పూంతానం శ్లోకాలు రాశారు. సంస్కృత పాండిత్యం కలిగిన పండితుడు మరియు గొప్ప కవి అయిన మేల్మత్తూర్ తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. ఇలా కొద్ది రోజులు జరుగుతూ ఉండగా అక్కడ మనందరం భాగవత సప్తాహం చేద్దామని పూంతానం అక్కడి ప్రజలందరినీ ఉత్తేజపరిచాడు. ప్రతి సప్తాహము మనం చేసి తరిద్దాము అని ఏదో కొంచెం మోటివేషన్ మాటలు చెప్పి కొంతమంది జనాన్ని పోగి చేశారు. అలా జరుగుతూ ఉండగా ఎక్స్ప్లెనేషన్ జరుగుతూ ఉండగా డైలీ వచ్చి కృష్ణుడే చెప్తాడు, ఇంకా డౌట్స్ ఏముంటాయి. సో ఆయన దగ్గర అందరూ డౌట్స్ అడిగి భాగవతంలో ఉన్నటువంటి రహస్యాలను, చాలా అర్థం కాని విషయాలను అందరూ తేలికగా తెలుసుకుంటూ ఉండేవారు. పడని వ్యక్తులు ఉంటారు కదండి, అందులో ఒకడు లేచి రుక్మిణి స్వయంవరం ఘట్టం జరుగుతుంది. ఆ టైంలో రుక్మిణి బ్రాహ్మణులను శ్రీకృష్ణుని వద్దకు పంపే దశకు చేరుకున్నప్పుడు పూంతానం ఒక రహస్యాన్ని తెలిపాడు. పూంతానం పట్ల అసూయతో ఉన్న ఒకరు లేచి ఒక నోట్ కూడా పంపినట్లు ఎక్కడ రాసింది అక్కడ. ఇది విని పూంతానం కలవరపడ్డాడు. అన్నీ తెలిసినట్టే చెప్తున్నావే, నోట్ ఇచ్చారు, నోట్ తీసుకొని వెళ్ళమన్నారు అని కొంచెం హేళనగా మాట్లాడేసరికి పూంతానం మళ్ళీ సిగ్గుపడ్డాడు. ఎలా నిరూపించాలి? కొన్నేమో బుక్లో ఉన్నట్టు చెప్తున్నాడు, కొన్నేమో అతనికి అనిపించినటివి చెప్తున్నాడు, చిన్న చిన్నవిలాగా. ఇటువంటి వాటికి రుజువులు ఏముంటాయి? పూంతానం సిగ్గుతో తల వంచుకున్నాడండి. అప్పుడు వెంటనే గర్భగుడిలో నుంచి ఆ లేఖ పంపలేదని ఎక్కడ వ్రాయబడింది? ఆ లేఖ నాకు పంపబడలేదా? పూంతానం చెప్పింది సరైందే. రుక్మిణీదేవి నాకు ఆ రోజు నోట్ పంపింది, నేను కూడా దాన్ని చదివాను అని ఒక్కసారిగా పెద్ద వాయిస్ వచ్చింది. అక్కడున్న వారందరికీ గజగజ వణుకు పుట్టింది. శ్రీకృష్ణుడు పూంతానం పట్ల మద్దతు జోక్యం చేసుకోవడం చూసి వారందరూ ఆశ్చర్యం పొందారు. చూడండి, ఎక్కడెక్కడ పూంతానం అవమానపడుతున్నాడో, ఎక్కడెక్కడ పూంతానంకి అవసరమో కృష్ణుడు తన యొక్క ఉనికిని అందరూ ఉన్నారని కూడా తెలియకుండా, అందరూ ఇన్ ద సెన్స్ అనర్హులు. కొంతమందికి అర్హత ఉండాలి, అసలు స్వామిని చూడాలన్నా వినాలన్నా మనకంటూ ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత లేనప్పటికీ కూడా స్వామి ఇతని కోసము ఎలా బయట వ్యక్తపరుస్తున్నాడో చూసారా? అందుకే అంటారు, రాముని వారము మేము, మాకేమి విచారము అని త్యాగరాజుల వారు. ఫస్ట్ మనం ఫిక్స్ అయిపోవాలండి, మాకు స్వామి ఉన్నారు, మాకేమిటి దిగులు, ఉన్నారా లేరా అన్నట్టు మనకి మనమే అయోమయంగా ఉండకూడదు. గజేంద్రుడిలాగా ఉండి తీరుతాడు మనకి అనని ఫిక్స్ అయ్యామనుకోండి, స్వామే అతను నిరూపించుకుంటాడు. మనకేమిటి దిగులు. ఇన్సిడెంట్ జరిగాక పూంతానం హృదయం ఎప్పటిలాగే తన కృష్ణుడి పట్ల కృతజ్ఞతతో పొంగిపోయింది. ఇదిలా ఉండగా ఉత్తర కేరళలోని కొట్టియూర్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ముఖ్య దేవుడు శివుడు. ఈ ఆలయంలో సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. సంవత్సరం పొడవునా ఇంకెటువంటి కార్యక్రమాలు జరగవన్నమాట. సో ఆ స్పెషాలిటీ ఉంది కాబట్టి ఈసారి మనం ఆ ఆలయం సందర్శిద్దాము. కొంచెం దూరం, తన ఇంటికి దూరం అయినప్పటికీ కూడా పూంతానం అది సందర్శిద్దాము, అక్కడ కూర్చొని భాగవత సప్తాహం చేద్దాము అని ఫిక్స్ అవుతాడు. అక్కడికి వెళ్ళి భాగవతం స్టార్ట్ చేస్తాడు. సో ఆలయం క్లోజ్ చేసే టయానికి దశమస్కందంలోకి ఎంటర్ అయ్యి కొంచెం చెప్పి క్లోజ్ చేసేస్తాడు. క్లోజ్ చేసేటప్పుడు మనం ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా గుర్తుగా, అది పెట్టుకొని క్లోజ్ చేశాడు. మరుసటి రోజు మళ్ళీ రాగానే మళ్ళీ సప్తాహ పారాయణకి ఓపెన్ చేయగానే విచిత్రంగా దశమస్కందం స్టార్టింగ్ ఉంటుంది ఆ నోట్, ఆ గుర్తు. సరేలే నేను మర్చిపోయానేమో అనుకొని మళ్ళీ అదే పారాయణ స్టార్ట్ చేస్తాడు. అలా 7 రోజుల పాటు ఆ ఆలయం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల పాటు ఆ దశమస్కందమే రిపీటెడ్గా చదవబడడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళడమేనో తనకు గుర్తు లేకనో ప్రతిరోజు ఆ దశమస్కందాన్నే పారాయణ చేస్తూ రావడం జరిగింది. లాస్ట్ డే ఏం జరిగిందంటే, ఆ యొక్క లాస్ట్ డే కదండి, ఆ హడావిడిలో పూంతానం భాగవతం పుస్తకాన్ని మర్చిపోతాడు. ఆ ఆలయంలోనే మర్చిపోయి సగం దూరం వెళ్ళిపోయాక గుర్తొస్తుంది, అయ్యో నా చేతిలో పుస్తకం లేదే అని వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళేసరికి ఆలయం క్లోజ్ చేసేస్తుంటుంది. అక్కడ వాళ్ళని అడిగితే ఇంకా లేదండి, సంవత్సరం వరకు ఈ ఆలయం తెరవదు, తెలిసిందేగా, ఇంకా మీరు మీ పుస్తకాన్ని మర్చిపోండి, లేదా వచ్చే సంవత్సరం రండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. పూంతానం ఒక్కటే ఆలోచనలో పడిపోతాడు. అంతే కదా, మనందరికీ మన ఫేవరెట్స్ ఉన్నట్టే పూంతానం ఫేవరెట్ మరి ఆ పుస్తకం. మరి
వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడనమాట. కొంచెం సేపు ఉందాం, వెయిట్ చేద్దాం అన్నట్టు ఎందుకు ఉండిపోయాడు. సడన్గా దశమస్కంద పారాయణ జరుగుతూ ఉంది. లోపల నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి, దశమస్కంద పారాయణం జరుగుతూ. ఏమిటా ఇది అని చిన్న ఏదో హోల్ ఉంటే అక్కడి నుంచి లోపల నుంచి చూస్తాడు లోపలికి. ఎవరు చదువుతున్నారు, అందరూ వచ్చేసారు కదా అని చూస్తున్నారు. అప్పుడు ఒక దృశ్యం చూస్తారండి పూంతానం. అంతే స్టన్ అయిపోతాడు. పార్వతీదేవి కూర్చొని వింటుంది, మిగిలిన శివగణాలన్నీ కూర్చొని వింటున్నారు. శివుడు ప్రత్యక్షంగా ఆ పుస్తకాన్ని తీసుకొని దశమస్కందాన్ని వినిపిస్తున్నారు. అది మొత్తం చదివిన తర్వాత శివుడు అడుగుతున్నాడు పార్వతీ అమ్మతో, బాగా చదివేనా, పూంతానం కంటే బాగా చదివేనా నేను అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ ఏం చెప్పింది, పూంతానం కంటే ఏం గొప్పగా చదవలేదు మీరు అనింది. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతిరోజు అది దశమస్కందం స్టార్టింగ్కి ఆ నోట్ ఎందుకు వస్తుందో. భాగవతం మొత్తం మీద అందమైనది, వినోదాత్మకమైనది, కృష్ణుని లీలలో పరవశింపచేసే స్కందం ఏదన్నా ఉంది అంటే 10th చాప్టర్ దశమస్కందం. అక్కడ శ్రీకృష్ణుని యొక్క బాలలీలన్నీ వివరించబడతాయి అన్నమాట. సో ఎన్నిసార్లు విన్నా, ఎంతమందికి ఎన్నిసార్లు విన్నా అది మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. సో కృష్ణుడు అంటే శివుడికి ఎంత ప్రీతో అర్థమవుతుంది కదా. సో ఎప్పుడు అవే వినాలి అనుకుంటూ స్వామి అక్కడే మళ్ళీ నోట్ పెడుతున్నాడు. మరి అది చదవడం ఒక లెక్క అయితే, అది అద్భుతంగా చెప్పే మన చాగంటి సామవేదం లాంటి వాళ్ళు ఉంటారు కదండి, అంత అందంగా చెప్తే మరింత అందంగా వినబుద్ధయిందో ఏమో స్వామికి, శివునికి. మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ స్కందాన్ని అలా చదివించుకున్నారనమాట. ఇంకా అతని లైఫ్ స్టోరీలో ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఒకసారి గురువాయూరప్పన్ ఆలయానికి వెళ్తుండగా అడవిలో కొంతమంది దొంగలు అతనిపై దాడి చేశారు. అతను తన దగ్గర ఉన్న ఏదో విలువైన ఉంగరము అవి ఇవి ఇచ్చేసినా కానీ వాళ్ళు ఏదో ఒకటి దాచుతున్న సంచిలో అదేమిటి అది ఇవ్వు అని ఇతనిపై అడగసాగారు. అతను, ఇది జస్ట్ నా పుస్తకం అండి, నా భాగవతం అండి, మీకు అన్నీ ఇవి ఇచ్చాను కదా, ఇది వరకు వదిలేసేయండి అంటే, లేదు నువ్వు దాన్ని అంతలా దాచుతున్నావంటే అది ఏదో విలువైంది ఉంటావని అతను పుస్తకం కోసం వెంబడించారు. ఏదన్నా ఇవ్వగలిగాడు కానీ ఆ పుస్తకం ఇవ్వదలుచుకోలేదు పూంతానం. అంతే వెంటనే కృష్ణుడిని స్మరించాడు. వెంటనే అక్కడికి ఒక రాజు వచ్చారు. ఒక గుర్రం మీద ఒక యువరాజు వచ్చి కంటబడంగానే, ప్రభు రక్షించండి ఈ దొంగల నుంచి నన్ను అడగంగానే ఆ రాజు మిగిలిన వాళ్ళందరినీ తరిమేసేసి తనని రక్షించి తన బంగారు వస్తువులు ప్లస్ ఈ పుస్తకం అన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చారనమాట. పూంతానం కృతజ్ఞతతో తన చేతికి ఉన్న ఒక ఉంగరాన్ని తీసి ఆ యువరాజుకి ఇచ్చాడు. మీకు ఇవ్వదగినది కాదు, అయినా కానీ నా తృప్తి కోసం ఇది ఉంచండి అని చెప్పి ఆ యువరాజుకి అది ఇచ్చాడనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన ఉంగరం అండి, కానీ నాకు ఇవ్వాలనిపించి ఇస్తున్నాను, ఇది ఎవ్వరికి ఇవ్వకండి అని కూడా చెప్పాడనమాట. అంటే అంత ఇష్టమైన ఉంగరం అనమాట అది అతనికి. వెంటనే పూంతానం దారి వెళ్ళిపోయాడు. ఆ రాజు వేరే దారికి వెళ్ళిపోయాడు అనమాట. పక్క రోజు గుడికి రాగానే గురువాయూరప్పన్ దగ్గర ఈ ఉంగరం కనిపించింది. ఆలయ ప్రధాన అర్చకులు గారికి ఇది చూసుకుంటూ ఉండగా పూంతానం ఎదురొచ్చాడు. ఈ ఉంగరం నాది, ఇక్కడికి ఎలా వచ్చింది, నిన్న జరిగిన విషయం గురించి చెప్పుకొచ్చాడు. అప్పుడు పూంతానంకి అర్థమైంది, నిన్న నన్ను రక్షించడానికి వచ్చింది మీరేనా స్వామి అంటూ మళ్ళీ ఆశ్చర్యం తన వంతయ్యింది. ఇలా జరుగుతూ ఉండగా బాగా వయసు మీద పడింది పూంతానంకి. నడుస్తూ ఆలయానికి, స్వామి ఇంకా నేను రాలేను, నేను అసలు నడవలేకపోతున్నాను కృష్ణ, కాలు నొప్పులుగా ఉన్నాయని మొరపెట్టుకొని ఒక దగ్గర అలా కూర్చుండిపోయాడు. వెంటనే కృష్ణుడు అతని పక్కన కనిపించి, నేను మీతో ఇక్కడే ఉన్నాను, నన్ను చూడ్డానికి మీరు గురువాయూరుకు రావాల్సిన అవసరం లేదు అని సున్నితంగా చెప్పి అదృశ్యమయ్యాడు. మేల్కొన్న తర్వాత కృష్ణ విగ్రహం వెలిసిందనమాట. పూంతానంకి ఎడం వైపున ఆ కృష్ణుడు కనిపించినందున ఆ ప్రదేశాన్ని ఇదత్పురం అని పిలుస్తారనమాట. అక్కడ తర్వాత ఒక చిన్న ఆలయం కూడా నిర్మించారు. ఇప్పుడు మనం వెళ్తే ఆ పూంతానం యొక్క ఇంటిని, ఆ ఆలయాన్ని, ఈ లీలలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ కూడా పిన్ టు పిన్ చూపిస్తారండి గైడ్ అక్కడికి వెళ్తేను. ఇంకా వయసు పైబడ్డంతో ఇంట్లోనే కూర్చొని భాగవత పారాయణం చేసుకుంటూ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ వృద్ధాప్యం అనుభవిస్తున్నారనమాట.
ఒకరోజు పూంతానం ఇలా చెప్పాడు అందరితో, గురువాయూరప్పన్ రేపు మనల్ని సందర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఇంటిని మొత్తం అలంకరించాలి, క్లీన్ చేయండి అని సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. ఆ ఫ్యామిలీ అంతా అతన్ని పిచ్చివాడిలాగా నిదానంగా పిచ్చివాడు అయిపోతున్నాడు, అతని మాటలకి ఏంట్లే కానీ అని అతన్ని లైట్ తీసుకుంటున్నారనమాట. చివరికి భార్య కూడా లైట్ తీసుకున్నట్టుంది పాపం. మరుసటి రోజు ఉదయం అవ్వగానే అతను ధ్యానం తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా ఒక విమానం అతని కేసి వస్తున్నట్టు అబ్జర్వ్ చేశాడు. అతను గురువాయూరప్పను స్వాగతించి సేవలు అందించి, ఏంటి మనం ప్రతిరోజు చేస్తాం కదా షోడశోపచార పూజలు, అలా స్వామి డైరెక్ట్గా కృష్ణుడికే పిలిచి షోడశ ఉపచారాలన్నీ చేసి భగవంతుడు వెళ్ళే సమయానికి పద వెళ్తాం పూంతానం, మనం ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోదాం పద అని పిలిచాడు. వెంటనే అతడు భార్యను కూడా పిలిచాడు. తనతో పాటు వైకుంఠానికి రమ్మని కృష్ణ భగవానుడు పిలుస్తున్నాడు, రా వెళ్దాము అని భార్యని పిలిస్తే భార్య ఇతనికి పిచ్చి ఏమేమో మాట్లాడుతుంటారని, నాకు వంటింట్లో పని ఉందండి మీరు వెళ్ళండి నేను వస్తాను అని అనింది. కొంతమంది జీవితం ఇంతే, ఆ వంట, ఆ క్లీనింగ్, ఇది ఆ పని ఏదో సంపాదించడం, పిల్లల కోసం పాకులాడడం, ఇట్టే జీవితం గడిచిపోద్దే కానీ ఇటువైపు ఒకటి ఉంది ఈ ప్రపంచము, మనం అసలు పుట్టింది ఎందుకు, భగవంతుణ్ణి చేరుకోవడా, అసలు ఇవన్నీ వినడానికి బాగుంటాయే కానీ చేయడానికి బాగుండవు అంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి చెప్పినా కానీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ విని వదిలేయడానికి బాగుంటుంది కానీ దాంట్లో దూకి ఈత కొట్టి ఏమిటి దానిలోని అనుభూతిని ఆస్వాదించడానికి మనసు 1% కూడా మొగ్గు చూపదు. అలాంటి ఆమెలాగుంది ఈమె కూడా. నేను రాను, వంట చేసుకోవాలనింది. పాప పని మనిషి ఎంత నమ్మిందో ఏమో కానీ పక్కనే ఒక పని మనిషి ఇదంతా వింటూ నేను వస్తానండి అని అనింది. అంతే, రామ్మ హాయిగా స్వాగతించాడు ఆయన. ఆయనకేంటి భేదము, భార్య పిల్లలు మా అత్త మా మామ ఇవన్నీ వదిలేసుకున్నాడు. బంధుత్వానికంటే కూడా ప్రతి జీవిని ఈక్వల్గా చూసాడు కాబట్టి తనని కూడా స్వాగతించాడు. విత్ శరీరం అతను వైకుంఠానికి వెళ్ళాడు, ఆమె అంత పుణ్యం చేయలేదు కాబట్టి వితౌట్స్ అక్కడ చచ్చిపడిపోయింది. ఆత్మతో పాటు వైకుంఠంతో వెళ్ళిపోయింది. పక్క క్షణం వచ్చి అందరూ ఊరంతా చూస్తుంటే పని మనిషి శరీరం ఆడబడిపోయింది అనమాట. సో అనుకున్నాడు, అయ్యయ్యో పూంతానని చెప్పింది నిజమే, మనందరం అతన్ని లైట్ తీసుకున్నామని. ఇలాగే పాండురంగడి చరిత్రలో కూడా జరుగుద్ది. అలా 1640లో ఆయన 1547లో జన్మించారు అనుకుంటా. 1640కి ఆయన తన వైకుంఠ యాత్రని ప్రారంభించారనమాట. ఇలా ఇంత పుట్టినప్పటి నుంచి యుక్త వయసు వచ్చినా కానీ చివరి దశ వరకు కూడా పూంతానం తన యొక్క కృష్ణ స్పర్శని మాత్రం వదలకుండా, అంటే 1-2 డేస్ చేసి 3-4 ఇయర్స్ చేసి భక్తిలో ఉండిపోయి తర్వాత విసుగు చెంది మళ్ళీ ఇటువైపు ఇట్లా కాదండి. కంటిన్యూస్ కృష్ణ భక్తి ఉండడం వలన ఎంత వరకు తీసుకెళ్ళిందో వైకుంఠాన్ని విత్ శరీరంతోనే మనం దర్శించగలిగేటువంటి, ఇవన్నీ నమ్మరు. వైకుంఠం ఉందా, కృష్ణుడు వస్తాడా, మనతో మాట్లాడతాడా, మన తరపున వాదిస్తాడా, ఈ వాదనలతోనే జీవితం వృధా అయిపోతుంది. కానీ ఇవన్నీ నమ్మడానికి కూడా మనసు సహకరించదు. ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయడానికి మనకి పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పడానికి నిదర్శనం ఇటువంటి మహానుభావులే. వీటి గురించి విని తెలుసుకొని మననం చేసుకొని ఒకసారి విని పక్కన పెట్టేయకూడదండి. 10 సార్లు పదే మనసుకు అదే పట్టిస్తూ ఉండాలి, ఆవు పట్టించినట్టు పట్టిస్తూ ఉండాలి. విన్నావా పూంతానం గురించి విన్నావా, ఆ సందర్భంలో ఎలా రక్షించాడు, ఈ సందర్భంలో ఎలా రక్షించాడు, ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ మనం కృష్ణుని పాదాలు మాత్రం వదలకుండా ఇలా సేవ చేసుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన కోసం వచ్చి మనతో టైం స్పెండ్ చేస్తాడనమాట. అతని సరళమైన ప్రేమకు భక్తుడి యొక్క సరళమైన భక్తికి దేవుడు లొంగిపోవాల్సిందే. ఇవాళ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ మరి అతని చరిత్ర మొత్తం చెప్పుకున్నాం. యాక్చువల్లీ మొత్తం చరిత్ర చెప్పుకోలేదు, అక్కడక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు, ఆ విషయాలు ఒళ్ళుని జలదరించేలాగా ఉంటాయి కాబట్టి విడవలేక వాటిని చెప్పుకున్నామండి. నాతో పాటే మీరు కూడా ఈరోజు ఈ కృష్ణానుభూతిని పొందారని అనుకుంటున్నాను. విని సంతోషించి నెక్స్ట్ ఏం పెడతారని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నందుకు.
ప్రోత్సాహకరమైన మాటలు చెప్తున్నందుకు నా బంధుమిత్రులందరికీ చాలా థ్యాంక్స్. రేపటి మరొక వీడియోలో కలుసుకుందాం. స్వస్తి.